మోషన్ రిలేటివ్ కు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం సునీత విలియమ్స్ స్పేస్లో నుంచి ఎర్త్ మీద ల్యాండ్ అయిన, అంటే ఓషియన్ పైన ల్యాండ్ అయిన ఆ వీడియోని అబ్జర్వ్ చేస్తే, నౌ వీఆర్ థింక్ ద స్పేస్ షటిల్ ఆర్ స్పేస్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ మోషన్. ఓకే, సో దిస్ ఈస్ ద స్పేస్ క్యాప్సూల్. దిస్ స్పేస్ క్యాప్సూల్ ఈజ్ in motion. How can we say that is in motion? Because the position change with respect to the surroundings. So adi movement avutundi, dani position change avutundi, that's why we think that is in motion. But inkoka example chuste, the camera inside the capsule నుంచి ఒక వీడియోని మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ షేకింగ్ కాకుండా సరే, right, what do you think? They are at rest. Actually the video is going on, but we think they are in rest with respect to each other. The camera inside the capsule that record the video, and there is no position changing inside the capsule. What we are thinking, is any change, is any change the position, or we feel they are in motion? మనకు అసలు అలా అనిపిస్తుందా? అసలు మోషన్లో ఉన్నట్టుగా అనిపించట్లే. వై? పొజిషన్ నాట్ చేంజ్, డిస్టెన్స్ నో చేంజ్ with respect to the surroundings. That's why we think they are in rest, they are at rest. But when we are observing from outside, from surroundings, the position is changing. That's why we are think they are in motion. ఓకే, ఇది ఆల్రెడీ మనము లైవ్ అప్పుడు చూసాం కదా, రైట్. మీరు ఇంకా కొంచెము డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, రైట్, సో ఇప్పుడు మీకు వాళ్ళు మోషన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకో కొంచెం వీడియో నెక్స్ట్ది ఇంకా ముందుకెళ్ళాక చూద్దాము. దాంట్లో చూస్తే వాళ్ళు లోపల ఇక పడిన తర్వాత లోపల వాళ్ళని చూపించలే కదా, చూపించలేదు. దీన్ని క్యాప్సూల్ అంటాం మనం. సరే, ఒకసారి లోపల మళ్ళీ చూద్దాము. అఫ్కోర్స్ ఇప్పుడు ఇక అది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి రెస్ట్ అని అంటాం, కానీ ఇది సరిపోతుంది మనకు. ఇక్కడ ఈ పొజిషన్ సరిపోతుంది. ఏమని? సో వాళ్ళు రెస్ట్లో కామ్గా ఉన్నారు అనిపిస్తుంది. యాక్చువల్గా దే ఆర్ ఇన్ వెరీ 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 హై స్పీడ్. దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ క్యాప్సూల్ with very high speed. That's why they are not at actually they are in motion with respect to the surroundings, but they are at rest with respect to each other. So that's why we are calling motion and rest are related. ఓకే, సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మీకు ఎందుకు మనం మోషన్ రిలేటివ్ అంటామో అర్థమైపోయి ఉంటుంది. ఓకే,